Hello guys, welcome back to my YouTube channel. Chandana. Yay! So where are we going, Nilu? Where are we going? Today we came to Padley Gorge for a walk, right? So it's so beautiful here. సో చూసారు కదా, అది ఇంట్రొడక్షన్. మేము ప్యాడ్లీ గార్జ్ అనే పీక్ డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది ఒక బెస్ట్ వాక్ యూకేలో. ఆటమ్ అంటే ఇంకా ఆటమ్ అయిపోయేటప్పుడు, వింటర్ స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళే వాక్స్లో ఇదొక బ్యూటిఫుల్ వాక్ అనమాట. ఈ ప్లేస్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ రికమెండ్ చేశారు, కానీ ఎంత బాగుందంటే ప్లేస్. సో మీరు కూడా ఆ బ్యూటిఫుల్ వ్యూని, ఆటమ్ కలర్స్ని ఎంజాయ్ చేయాలంటే ప్లీజ్ డోంట్ మిస్ ద వీడియో టు వాచ్ టిల్ ఎండ్. అంత బాగుంటుంది అనమాట. అండ్ మేము అదే చెప్పా కదా, మేము వెళ్ళే ప్లేస్ ప్యాడ్లీ గార్జ్. సో ఇది షెఫీల్డ్ నుంచి 25 minutes డ్రైవ్ ఉంది. సో పార్కింగ్ కొద్దిగా కష్టం, బట్ స్టిల్ ఇలా రోడ్ సైడ్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. సో పెయిడ్ ఏం లేదు, ఇట్స్ అ ఫ్రీ పార్కింగ్. అండ్ ఇది మెయిన్గా ఎందుకంటే లైక్ ఒక వాక్ లాగా అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ని చూసుకుంటూ మనం చాలా దూరం వాక్ చేయాలి. టైర్డ్గా అనిపిస్తుంది, బట్ స్టిల్ యూ విల్ ఎంజాయ్. అంత బాగుంటుంది. ఎన్ని కలర్స్ ఉన్నాయి. నేచర్ లవర్స్ అయితే యూ గైస్ విల్ డెఫినెట్లీ ట్రై దిస్ వాక్ అని నేను 100% రికమెండ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము వేసుకోవాల్సింది వార్మ్ క్లోత్స్. అంటే మరీ ఎండగా, ఎంత టెంపరేచర్ అంటే అంత సన్నీగా కనిపిస్తున్నా కూడా 10 degree టెంపరేచరే ఉంది అనమాట. సో డెఫినెట్లీ చిన్న పిల్లలు ఉంటే ఇంకా గ్లౌస్ క్యారీ చేయడం కూడా బెస్ట్ అని ఫస్ట్ అనిపించింది. కానీ దాని తర్వాత ఓకే ఫైన్, నో వద్దు, గ్లౌజెస్ వేస్తే మళ్ళీ వాళ్ళు స్వెట్టీగా అయిపోతుంది, ఎందుకంటే చాలా వాక్ చేస్తాం కదా అని చెప్పి. సో ఫస్ట్ క్లైమేట్ చూసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ 10 degree అండ్ అబోవ్ దట్స్ ఫైన్. కానీ విండీగా ఉంటే ఐ డోంట్ రికమెండ్ ఫర్ దిస్ వాక్, ఎందుకంటే అంత ప్లేస్ కూడా కొంచెం స్కేరీగా, అండ్ విండ్ ఏమైనా రైన్ ఉంటే ఇట్స్ నాట్ గుడ్ టు టేక్ కిడ్స్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ ప్యాక్ ఒకటి క్యారీ చేయాలి. అండ్ కిడ్స్ని ప్రామ్ లేదా ప్రామ్ వాక్ అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇలా 2 years 3 years ఓల్డ్, 3 years బిలో ఉన్న వాళ్ళకి అయితే ఇలా బ్యాక్ ప్యాక్, వాళ్ళ డైపర్ కానీ వాళ్ళకి ఫుడ్, వాటర్ బాటిల్స్, ఏమైనా స్నాక్స్, సో ఇవన్నీ క్యారీ చేయడం సెకండ్ మెయిన్ థింగ్. ఫస్ట్ వచ్చేసి క్లోత్స్, సెకండ్ వచ్చేసి ఇలా ఏదైనా బ్యాక్ ప్యాక్ క్యారీ చేసి. అండ్ కిడ్స్కి కూడా ఇలా క్యారీ బ్యాగ్ ఉంటే ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే చాలా దూరం వాక్ చేయాలి కదా, ఆల్మోస్ట్ 3-4 hours వాక్ చేయాలి. సో అందుకు క్యారీ బ్యాగ్ అయితే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షూ అయితే డెఫినెట్లీ వేసుకోవాలి. నేను ఫస్ట్ టైం వాక్ వెళ్ళినప్పుడు నాకు అంతగా తెలియలేదు, నేను నార్మల్ హీల్స్ వేసుకొని వెళ్ళాను. సో విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు వాక్. అందుకే ఈసారి ఇది నా సెకండ్ వాక్. ఫస్ట్ పీక్ డిస్ట్రిక్ట్ మేము వెళ్ళింది లాస్ట్ వ్లాగ్లో పెట్టాను. సో ఇఫ్ యూ గైస్ మిస్ దట్ వ్లాగ్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అది కూడా పీక్ డిస్ట్రిక్ట్, ఇది ఇంకొకటి. అండ్ ఈ వాక్లో ఇంకొకటి ఏం నేర్చుకున్నాను అంటే జీన్స్. లైట్ షేడ్ ఉన్న జీన్స్ డెఫినెట్లీ వేసుకోకూడదు, ఎందుకంటే అక్కడున్న అంటే రైనీ, అక్కడ కొంచెం గలీజ్ ఉంటుంది కదా, అదంతా నా ప్యాంట్ ఫుల్ గలీజ్ అయిపోయింది. సో అది లైట్ కలర్ జీన్సెస్ అస్సలు వేసుకోవద్దండి. ఐ ఓన్లీ ప్రిఫర్ బ్లాక్. మీరు ఎంత కేర్ఫుల్గా వాక్ చేసినా అక్కడున్న గ్రౌండ్కి డెఫినెట్గా గలీజ్ అయిపోతుంది. సో ఇది ఇంకొక టిప్. సో ఇవన్నీ టిప్స్ అయితే డెఫినెట్లీ ఫాలో చేయండి. మెయిన్ అయితే ఇలా క్లోత్స్, షూస్, ఏమైనా స్నాక్స్ క్యారీ చేయండి చిన్నపిల్లలకి, చాక్లెట్, ఐస్ క్రీమ్, స్నాక్స్ అలాంటివి, బికాస్ అక్కడ ఏమీ దొరకదు. అండ్ హ్యాట్ కంపల్సరీ. So these are the must things to carry for a walk.
సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా స్టిక్స్ అక్కడ పడి ఉంటాయి అన్నమాట, ఆల్మోస్ట్ అన్ని డ్రై అయిపోయి ఇలా దొరుకుతాయి. సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు వాక్. అంటే మనము మేమైతే అహోబిలం అక్కడ మా ఊరు సైడ్ వెళ్ళినప్పుడు ఇలా స్టిక్స్ క్యారీ చేస్తారనమాట, సో దట్ కింద పడరు అని ఒకటి, అండ్ ఇంకొకటి ఇట్స్ సేఫ్టీ అని చెప్పి. సో ఇలా అప్ డౌన్ వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఎక్కడైనా కొంచెం డౌట్గా ఉంది, ఒక అంటే లైక్ సేఫ్గా వాక్ చేయడానికి ఇలా స్టిక్స్ క్యారీ చేసామన్నమాట ఇద్దరము. అండ్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ గైస్, ఎంత బాగుందంటే ఇక్కడ చాలా 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 బాగుంది, ఎంత పీస్ఫుల్గా. అండ్ యూ గైస్ మస్ట్ హియర్ దట్ సౌండ్. సరే ఇరు Nani, look there, look there. It's so beautiful here. Hello? Yippee. Huh? సో విన్నారు కదా ఆ బ్యూటిఫుల్ సౌండ్స్ని, ఎంత బాగుందంటే ఓన్లీ ఆ వాటర్ సౌండ్, లీవ్స్, ఆ లీవ్ కలర్స్, అది ఎంత పీస్ఫుల్గా ఉందంటే రియలీ గైస్, ఇఫ్ యు ఆర్ నేచర్ లవర్, సో డెఫినెట్లీ ఇట్స్ అ మస్ట్ విజిట్ ప్లేస్ ఆటమ్ కలర్స్ని ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇలా వాక్కి మాకు లాస్ట్ ఇయర్ కూడా తెలుసు ఇలా వాక్ అంత బాగుంటుంది వాక్కి వెళ్తే అని చెప్పి, బట్ స్టిల్ అప్పుడు నాని ఇంకా చాలా చిన్న బేబీ కాబట్టి 1 year కూడా లేదు మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అని చెప్పి మేము అయితే వెళ్ళలేదు. కానీ ఈ ఇయర్ ఎలానా వెళ్ళాలి అని చెప్పి ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోతుంది ఆటమ్ అనే టైంకి మేము వెళ్ళాము, బికాజ్ అప్పుడే ఈ ట్రీస్ని కలర్ చేంజ్ అయ్యే లీవ్స్ని అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. సో మేమైతే కంప్లీట్గా ఎంజాయ్ చేసాము, ఇట్స్ రియలీ వర్త్ ఇట్. కానీ ఇక్కడ వాక్ ఎలా ఉంటుందంటే అక్కడ రివర్ కనిపిస్తుంది కదా సైడ్కి, ఆ రివర్ సైడ్ నుంచి లాస్ట్ వరకు డెడ్ ఎండ్ వరకు వాక్ చేయాలి. అండ్ తర్వాత మళ్ళీ అదర్ సైడ్ మేము ఇప్పుడు ఈ సైడ్ ఉన్నాం కదా, ఇంకొక సైడ్ నుంచి ఇలా వాక్ చేయాలన్నమాట. సో ఇట్స్ ఎ రౌండ్, ఈ వాక్ అనేది ఫుల్ ఒక సర్క్యులర్ రౌండ్ అనమాట. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫారెస్ట్. సో ఇలా ఉంటుంది, ఎవరు ఉండదు, సో పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నాని అయితే ఏ స్టేజ్కి వచ్చినాడు అంటే ఫొటోస్ అంటే హీల్స్ ఆర్ నో, నేను కెమెరా పెట్టినాను అంటే నో, హీఈస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ మీన్ టు బీ ఇన్ ద కెమెరా. తనకి ఫొటోస్ తీయకూడదు. ఆ స్టేజ్లో చిన్నప్పుడైతే ఎన్ని ఫొటోస్ తీసేసేవాళ్ళం అంటే నానికి ఎక్కడికి వెళ్ళినా. సో ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్లో అట్లీస్ట్ ఒక్క ఫోటో అన్నా ఉండాలి కదా అని చెప్పి నువ్వు ఏడ్చినా పర్లేదు అని చెప్పి అక్కడ ఎంత బాగుంది. సో అక్కడ కొన్ని పిక్స్ అయితే నానికి తీసేసామన్నమాట. ఇంకా ఇలా ఎత్తుకొని వాక్ చేసేటప్పుడు హీ విల్ బి ఓకే, హీల్ ఎంజాయ్ ద వాక్. సో ఇలా ఎత్తుకొని ఎంతసేపు అన్నా వాక్ చేస్తే ఓకే. ఈ బ్యాగ్ నేను బేబీ హగ్ నుంచి ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టాను. సో ఇట్స్ రియలీ వర్త్ ఎవ్రీ పెన్నీ, అంత యూస్ఫుల్ అవుతుంది అనమాట. కానీ ఫ్రంట్ క్యారీ చేయడం కన్నా బ్యాక్ సైడ్ ఇలా క్యారీ చేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. చాలా బాగుంది అండ్ ఇట్స్ ఈజీ టు క్యారీ. నానినైతే ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్ పొజిషన్కి షిఫ్ట్ అయ్యాడు అనమాట. తనకి కూడా కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ. సో ఇలా రివర్ సైడ్ వాక్ ఎంత బాగుందంటే, సో మేము ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చేసాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో సైడ్ ఇప్పుడు రివర్ లెఫ్ట్ సైడ్ ఉన్నాం కదా, సో ఇప్పుడు రివర్ రైట్ సైడ్కి మేము ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ ఇట్లా వెళ్తే యూతల్ సైడ్ వ్యూ చూసాం కదా, అవతల సైడ్ నుంచి కూడా వ్యూ చూడొచ్చు. సో ఇది అన్నమాట ఈ వాక్ ఒక ఫుల్ కాన్సెప్ట్, సర్క్యులర్ వాక్. అండ్ ఇలా అన్ని
లీవ్స్ అన్నీ రాలిపోయి ఉంటాయి. ఎంత బాగుంటుందో అంటే వాక్ చేయడం, కానీ టైర్డ్గానే అనిపించదు అసలు. మీరు 3 hours వాక్ చేసినారని డెఫినెట్గా అనిపించదు, అంత బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరైతే నేచర్ లవర్స్ అయితే డెఫినెట్లీ ప్లీజ్ గో అండ్ విజిట్ దిస్ ప్లేస్. అండ్ సో మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కొన్ని 500 meters 100 metersకి ఇలా గేట్స్ పెట్టింటారు అనమాట. సో ఇలా గేట్ ఓపెన్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వి రీచ్డ్, అది లైక్ ఒక టార్గెట్స్ లాగా అనమాట. ఇంత వాక్ చేసినాము అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ గేట్స్ జస్ట్ మనం ఓపెన్ చేయాలి, ఇలా క్లోజ్ చేస్తే ఇట్స్ అన్ ఆటోమేటిక్ లాక్ అనమాట. సో నేను యాక్చువల్లీ ఇక్కడ లాక్ చేయలేమో చూస్తున్నాను, అప్పుడు శ్యామ్ చెప్పారు నో అది ఆటోమేటిక్ లాక్ అని చెప్పి. సో అది ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇలా అన్నీ అదే చెప్పా కదా, లీవ్స్ అన్నీ రాలిపోయి ఉంటాయి, సో కలర్ చేంజింగ్. సో రియల్లీ గైస్ ఇంకా చెప్తుంటే నాకు ఇంకోసారి కూడా వాక్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది నేచర్. సో చూసారు కదా, అది అనమాట వాక్. ఇంకా దాని తర్వాత నానికి ఇంకా జాకెట్స్ అన్ని రిమూవ్ చేసేసి సో మంచిగా ఒక ఫ్యామిలీ పిక్ దిగుదామని అలా కార్ పైన నిల్చోబెట్టి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇది కార్ పార్కింగ్, ఇలా లైన్గా కార్ పార్క్ చేసింటారు అనమాట. సో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేసుకోవాలి. సో ఇది ఇవాళ ఈరోజుటి వ్లాగ్స్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనా శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ఫిల్మ్ ద వీడియోస్ ఫర్ యూ. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, సీ యూ గైస్, బాయ్ బాయ్. ఇంకా దాని తర్వాత మేము కేఎఫ్సీకి వెళ్ళి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి సో ఆల్మోస్ట్ 3:34 కల్లా మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో బాయ్ బాయ్ గైస్.